ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతలతో ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాధనం వృధా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలు చేపడుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఖర్చులను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వ వ్యయాలను తగ్గించే దిశగా సీఎం స్వయంగా తన కాన్వాయ్ను కూడా తగ్గించుకున్నారని గుర్తు చేశారు. ప్రజాధనాన్ని ఆదా చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ చేస్తున్న నిరసనలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమేనని ఎమ్మెల్యే విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని, విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపారని ఆరోపించారు. అప్పట్లో ప్రజలపై అధిక వ్యాట్ భారం మోపి ఇంధన ధరలు పెరగడానికి కారణమైన వారే ఇప్పుడు ధర్నాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ప్రజాధనాన్ని అభివృద్ధికి కాకుండా రాజకీయ ప్రయోజనాలకు వినియోగించిందని, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ధరలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. ప్రజల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తోందని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకువెళ్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ప్రజలైతే ఏ విధంగా కోరుకుంటున్నారు అభివృద్ధి, ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. అదే సందర్భంలో రాబోయే తరాల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం పరిపాలన చూసి. ఈరోజు పరిపాలన ప్రతిపక్షం కూడా మాట్లాడి తోవలేకుండా పనిచేస్తుంది ఈ రోజున ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి అనుభవం ఉన్న ప్రభుత్వం, అవగాహన ఉన్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారికి ఉన్నటి అనుభవంతో, అవగాహనతో ఈ రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగుతూ 15 సంవత్సరాల పాటు ఉండాలి ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే పరిపాలన సాగిస్తే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతో అందరూ ఆశీర్వదిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఒక పక్కన ఇతర దేశాల యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఈ రోజున ఏదైతే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కొరత రావడం జరిగింది మన రాష్ట్రంలో. గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత, డీజిల్ కొరత వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందడానికి ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం. ఈరోజు అదే విధంగా చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి ఈ రోజున దీని విషయంలో మనం కూడా ఖర్చులు తగ్గించుకోవాలి, మనం కూడా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి ఆయన క్యాన్వాలో 10-20 కార్లు ఉంటాయండి, అలాంటిది 2 కార్లే క్యాన్వాతో వెళ్ళాలని చెప్పి పిలుపునిచ్చారు. ఆ విధంగా 2 కార్లు వెళ్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన క్యాన్వా తగ్గించుకుని 4 కార్లు వెళ్తున్నారు. అదేవిధంగా అంతెందుకు, అందరూ కూడా ఈరోజు మంత్రులు కానీ అందరూ కూడా. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా ఆయన కారుతో పాటు ఇంకొక కారు ఉంటుంది, అది కూడా తగ్గించుకున్నారు. అలాగో పిలుపునిచ్చి ఈరోజు మనందరం కూడా ఉన్న ఇబ్బందుల్ని తొలగించుకోవాలని చెప్పి, ఖర్చులు తగ్గించాలని చెప్పి ఆలోచనతో ఈ రోజున కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. ఈ రోజునండి ఎంత జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తుంటే
వైసీపీ వాళ్ళు ఈరోజు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారండి ఈ కూటమి ప్రభుత్వం పైన. డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలి అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం పెంచింది కాదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా వైసీపీకి నాయకులకి, కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక చెమటకి ఎక్కేస్తున్నారు ఎండలోకి వచ్చి. కామ్గా మామూలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి మీరు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీరు చేపట్టి ఈ విధంగా ప్రజలకు భారం పడిపోయింది అన్న విషయం గుర్తు చేయండి. ఇది చంద్రబాబు నాయుడు పెంచింది కాదు, ఇది దేశవ్యాప్తంగా ఈరోజు చెప్పాలంటే మన ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే తక్కువ వేసింది. ఈరోజు రేటు పెంచడం తక్కువ, మన రాష్ట్రం, మన దేశంలో తక్కువ ఉంది చెప్పాలంటే. ఇతర చోట్ల అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, 30-40% ఉంది. వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నా, దీని గురించే కాదు, దేనిపైన మీరు రోడ్ల మీద రావాల్సిన పని లేదండి. ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వహిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు ఈ రోజున. ఏదైనా తప్పు జరిగినా, అనుకున్న పని జరగకపోయినా ఆయన మందలిస్తున్నాడు. ఎక్కడైనా తప్పు జరిగితే మీరు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి ఎవరికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రైతాంగానికి బాసటగా కూటమి ప్రభుత్వం 40 లక్షల నిధులతో ఇంద్రపాలెం లాకుల వద్ద కెనాల్ పూడికతీత పనుల ప్రారంభోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతల ప్రభావంతో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు. ప్రజాధనం వృధా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలు చేపడుతోందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు. కానీ విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో ఇంధనం రేట్లు పెంచడం అత్యంత దారుణమని ప్రభుత్వంపై మండిపడ్డ నేతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.